Good morning, everyone. Now, I am excited to share a fantastic opportunity that can significantly benefit our company. Cap 7. It's a Chinese manufactured smartphone which has high artificial intelligence processor when compared to all other smartphones. It is using a Turbo 4 version which was also introduced by Cap Private Limited. Now they want to introduce in India in a small scale. Now the exciting part is they are willing to have partnership with our company. I hope all our board members have a clear vision on this phone. Now it's time to take decision. ఏంట్రా గ్రౌండ్లో ఆడకుండా ఎక్కడ ఆడుతున్నా? గ్రౌండ్లో ఏదో క్యాంప్ జరుగుతుందిరా. ఇక్కడైతే మెరిట్ ఆఫ్ ది బాల్ ఆడొచ్చని ఇక్కడికి వచ్చా. నీకేంట్రా వెళ్ళి డొమెస్టిక్ ప్లేయర్వి, ఎన్నైనా చెప్తావు. రేపు మా పెద్ద పెద్ద మ్యాచ్లు కూడా ఆడతావు. ఫైనాన్షియల్గా కూడా బాగా బలిసినాడివి, ఎన్నైనా చెప్తావు. ఆపుబే, మెయిన్గా నీ గర్ల్ ఫ్రెండ్ రా. నువ్వే ఫేమస్ రా బాబు అనుకుంటే తన ఏకం వెబ్ సిరీస్ యాక్ట్రెస్. నీకు ఇలా రాసి పెట్టుందిలే. అర్రే, ప్రవళికని పిక్ చేసుకుంటా అని చెప్పారా? మర్చిపోయా. షిట్. షిట్ 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 షిట్. హే క్యాప్, కాల్ పప్పీ. Calling puppy. Do you want me to connect to the Bluetooth No, or earpiece? connect to the earpiece. Connected. హే సారీ, చూసుకోలే, ఫోన్ సైలెంట్లో ఉంది. ముందు స్టార్ట్ అవ్వరా? స్టార్ట్ అవుతున్నా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నా. నేను అస్తమాను క్యాప్ అని తప్పకపోతే ఛార్జింగ్ బాగానే ఉంటావు నువ్వు. True. బలిసిందే నీకు. Sorry. స్పెక్ట్స్ తీరా ముందు. సారీ, చూసుకోలా, ఫోన్ సైలెంట్లో ఉంది. తీసుకెళ్ళి చెత్త కుప్పలో పడేదాన్ని. Not my fault. నువ్వు నోర్మి. సర్లే కానీ టిఫిన్ క్యాట్ కదా అని చెప్పు. ఎక్కడికి వద్దురా, ఇంటి దగ్గర దింపే. సెట్స్లో లైట్స్ వల్ల మైగ్రేన్ ఎక్కువైపోతుంది. అవును, ఆడిషన్ అన్నావు, ఏమైంది అది? ఈవినింగ్ లోపు చెప్తా అన్నారా. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఓకే అయితే హైదరాబాద్ వెళ్ళాలి రేపు. అవును, ఈవినింగ్ ఫ్రీయేనా? ఎందుకు? 500K ఫాలోవర్స్ వచ్చారు కదా. అయితే ఫ్రెండ్స్తో చిన్న కేక్ కటింగ్ ఉంది ఈవినింగ్. నాకు ఇలాంటివన్నీ ఇష్టం లేదని తెలుసు కదా. వస్తావా రావా? కుదరదు. సరే, మా ఇల్లు వచ్చింది, డ్రాప్ చేసే. అయితే ఈవినింగ్ రావా? లేదే, ఈ ఫోన్ కొన్న దగ్గర నుండి స్టోరేజ్ లేదు అంటుంది. ఫొటోస్ ఎక్కువ లేవు, వీడియోస్ లేవు. ఇదేమో ఆన్లైన్లో కొన్నా. ఏ స్టోరీకి వెళ్ళినా మా తెలీదు అంటున్నారు. ఆ కిషోర్ గడ్ ఏదో ఎథికల్ హ్యాకింగ్ హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ది డెకేడ్ అంటాడు కదా. ఒన్నోసారి కలిసి ఈవినింగ్ చెక్ చేయించుకుంటా. సరే దొబ్బే. హే క్యాప్, నా హార్ట్ బీట్ ఎందుకు ఇప్పుడు లో ఉంటుంది? I think you have a Napoleon heart. There is no bigger issue with this case. If you have any doubts, I'll arrange a doctor appointment, which costs you 5,000 rupees. అమ్మో వద్దులే. సర్లే కానీ టెక్స్ట్ ఇన్ వాట్సాప్ టు కిషోర్. అరే స్టార్ట్ అవనా?
సెండ్. Sending message in WhatsApp to Kishore. Text Ari start Arvana. Sending. Got a reply from Kishore message, huh? Okay. సరే కొద్దిసేపు ఆగెళ్దాంలే, ఏమంటావు? Your wish. రే రారా బాబు, కలుస్తా అని తెగ దబ్బేస్తున్నావు. ఫోన్ రా బాబు, కొన్న దగ్గర నుండి స్టోరేజ్ లేదంటుంది. ఒకసారి చూడు. నేను కొనేటప్పుడే చెప్పా ఇదేదో తేడాగా ఉందిరా అని. వింటావా? చెప్పింది అస్సలు వినవు. ఏదో చేయరా. నేను ఇప్పుడు బాగా బిజీగా ఉన్నాను రా బాబు. ఓ సాఫ్ట్వేర్ కంపెనీ సర్వీస్ ఎవడో క్రాష్ చేసి దబ్బాడు. కొత్త సీక్రెట్ కోర్స్ డెవలప్ చేస్తున్నా. ఎప్పుడు రమ్మంటావు? రే 1 వీక్ తర్వాత చెక్ చేసి చెప్తా. సరే వెళ్తారా మరి. రే రాణిది వీడియో లీక్ అని చూసావా? ఎవరిది? మన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ రాణిదా? తందే. లేదురా, నా టెలిగ్రామ్ గ్రూప్స్లో ఏం రాలా. చూస్తావా? బిజీ అన్నావు అంటే అది. అరే ఇది వచ్చింది మొన్ననే కదరా, అప్పుడే మిలియన్స్లో ఉన్నాయంట్రా వ్యూస్. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కదరా, అట్లాగే వైరల్ అయిపోతాయి. అరే నాకు బెటరా, రవి గడికి వాళ్ళందరికీ పెట్టాలి, నాకు బెటరా, షేర్ చేయరా. అరే నాది డౌట్ రా, ప్రవళికల యాక్టింగ్లో అవి ఇవి అంటే నీకు ఇష్టం లేదు కదా, మరి అంత ఫ్రీగా ఎలా వదిలేస్తున్నావు? తను నన్ను లవ్ చేసింది కదా అని తన లైఫ్ అంతా నాకు నచ్చినట్టు ఉండాలని రూలేం లేదు కదరా. ఫిలాసఫీలు చెప్పట్లేదురా, ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నా. ప్రవళిక క్రికెట్ అంటే నచ్చదు, అయినా నన్ను ఎప్పుడు అది చేయి ఇది అని ఎప్పుడు చెప్పలేదు. వీ లవ్ ఈచ్ అదర్, వీ రెస్పెక్ట్ అవర్ ప్రొఫెషన్స్ అండ్ డెసిషన్స్. ఫోర్స్ చేసి ఏం చేయలేం కదరా, అలా చేస్తే అది లవ్ ఎలా అవుతుంది? నిజమేలే. మా ఆ వీడియో చూసిన దగ్గర నిద్ర పట్టట్లేదేంటి? ఈ పిల్లకి మెసేజ్ చేద్దాం. ఏం చేస్తున్నావే? చెప్పరా, ఇప్పుడే స్నానం చేసి వచ్చాను. ప్లీజ్ ఒక్క ఫోటోని ప్లీజ్. వద్దురా. ప్లీజ్ ఒక్క ఫోటో ప్లీజ్ 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 ప్లీజ్. సరే ఉండు. ఏంట్రా వీడియో కాల్ చేసావు? ప్లీజ్ ఒక్కసారి. మమ్మీ వాళ్ళు ఇంకా హాల్లోనే ఉన్నట్టున్నారు, వెళ్ళకి చూద్దాంలే. సరే సరే. మొన్న హైదరాబాద్లో ఆడిషన్ ఇచ్చాను కదా, సెలెక్ట్ అయిపోయాను రా. కంగ్రాట్స్ మేడం. రేపు వెళ్తున్నాను. 5 days వర్క్షాప్స్ ఉంటాయి. ఈ 5 days ఫోన్ యూస్ చేయను, మెసేజెస్ కూడా చేయను. వచ్చాక కలిసి మాట్లాడదాం. పర్లేలేవే, వచ్చాక కలిసి మాట్లాడుకుందాం. నాకు మ్యాచెస్ ఉన్నాయి, ప్రాక్టీస్ చేయాలి. ఏం కదలే, కలిసి మాట్లాడుకుందాం. నువ్వు బాగా యాక్ట్ చేయి. నువ్వు కూడా బాగా పర్ఫామ్ చేయి. సర్లే కానీ ఇంకా మేము వెళ్ళలేదా? వెళ్ళిపోయినట్టున్నారు, ఉండు డోర్ లాక్ చేసి వస్తాను. పొద్దున్న రవిగడ అన్నట్టు మనకు రాసి పెట్టే ఉంటుందిలే. ఈ 5 daysకి ఇది చాలే. అప్పుడేనా? అరే రేపు బస్ మిస్ అవుతాను రా. సర్లే పో, పనుకో. బాయ్. బాయ్, లవ్ యూ రా. బాయ్.
ఎరా సరిగ్గా ఆడలేదు. నైట్ కొంచెం కష్టపడాల్సి వచ్చింది సార్. ఫోకస్ చేయి, కాన్ఫిడెంట్గా ఆడు. రేయ్, నేను అమ్మ నెంబర్ ఇది. హలో చెప్పరా. రే గుండెల సెంటర్లో మహదేవ్ మొబైల్స్ అని ఉంటుంది, వాడి దగ్గరికి వెళ్ళి నా పేరు చెప్పు. నీ మొబైల్ వాడు ఒక్కడే చేయగలడరా. సర్లే వెళ్తున్నా. నాకు తెలిసి గ్లాసే పగిలింది ఇది. మరి ఎందుకు అనట్లేదో తెలియట్లేదు. సరే ఈవినింగ్లో చూసి చెప్తా. సరే అన్న. క్యాప్ 7 గ్లాస్ ఎక్కడ పెట్టా? అమ్మదినమ్మ. దీనమ్మ షార్ట్ సర్క్యూట్. ఏంటి దానైపోయింది? బాగానే ఉందేంటి? మందే ఉందిలే, డబ్బులు తీసుకొని ఇచ్చేద్దాం. ఏం కాలేదు తమ్ముడు, చిన్న మదర్ బోర్డ్ కంప్లైంట్ అంతే. స్క్రీన్ గార్డ్ కూడా మార్చేసాను, ఇప్పుడు అంతా బాగానే ఉంది, సెట్ అయిపోయింది. ఎంతైందన్నా? 500 అయింది తమ్ముడు. ఏం చేస్తున్నావురా? ఏంటి మెసేజ్ చేయనుంది కదా, మెసేజ్ చేసావేంటే? మాట్లాడాలనిపించింది. చెప్పు, ఎలా జరుగుతున్నాయి నీ వర్క్షాప్స్? ఐ లవ్ యూ. లవ్ యూ టు. ఏంటి సడన్గా సో మచ్ ఆఫ్ లవ్? నేను ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నా, ఇప్పుడు కుదిరింది. తాగావా ఏంటి? వీడియో కాల్ చెయ్యి ఒకసారి. వద్దురా, బాగా హెడ్ఏక్గా ఉంది, కొంచెంసేపు చాట్ చేయి చాలు. చెప్పు. ఏం చెప్పను, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో చెప్పనా? చెప్పు చెప్పు. హాయ్. ఏంట్రా ఇలా చేసావు? ఏమైంది? చిరాకు తెప్పించుకో. ఏమైందంటే? ఫస్ట్ బైక్ స్టార్ట్ చేయి. అమ్మని అమ్మ. అది కాదురా, నాకు ఉంటుంది కదా నిన్ను హక్ చేసుకోవాలని, కానీ రోడ్డు మీద కాదు కదా. నువ్వే కదే చేసుకోమన్నావు. నేనెప్పుడు చెప్పానురా? అదేంటి
మా ఇల్లు లెఫ్ట్కి కదా. వామ్మో నువ్వే కదే నన్ను కలవంగానే టైం స్పెండ్ చేయాలందన్నావు, లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలందన్నావు, మర్చిపోయావేంటి? ఏరా పొద్దున్నే తాగొచ్చావా ఏంటి? నేను తాగి మాట్లాడుతున్నానా? నేను తాగానా? దిగవే ముందు దిగు, నువ్వు దిగు 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 దిగు. నేను తాగి మాట్లాడుతున్నాను కదా, నేను ఒక్క నిమిషం అలాగే ఉండు. నేను తాగి మాట్లాడుతున్నా కదా నీ దృష్టిలో. ఇదంతా చాట్ చేసింది ఎవరే? రే ఇదంతా చేసింది నేను కాదురా. మరి నేను చేసుకున్నానా? రే నిజంగా నేను చేయలేదురా ఇదంతా. హైదరాబాద్ వెళ్ళిన దగ్గర నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. నిన్ను పిక్ చేసుకోవడానికి చెప్పడానికి ఆన్ చేశాను, కావాలంటే చూడు. ప్రాంక్ చేస్తున్నావా? నేనెందుకు చేస్తాను రా అలా? పోనీ వెబ్ డోర్ దాంట్లో ఓపెన్ చేసావా? నేను నా సిస్టంలోనే ఆన్ చేయను, వేరే వాళ్ళ సిస్టంలో ఇంకేం ఆన్ చేస్తాను? ఏ ప్రాంక్ చేస్తున్నావు కదా, నిజం చెప్పు, ప్రాంక్ చేస్తున్నావు కదా. రే నేను చేయలేదని చెప్తున్నాను కదా. మరి ఎలా జరిగిద్ది? నాకేం తెలుసురా. నీ నెంబర్ నుండి మళ్ళీ మెసేజ్ వచ్చింది. ఏమని? నేను తనని కాదు, నేనే. చేస్తే చేసావు కానీ ప్రవళిక, భలే ప్రాంక్ చేసావు ప్రవళిక. ఎందుకురా నవ్వుతున్నావు? సూపర్ కామెడీ ప్రవళిక. అరే పిచ్చనా కొడక, నేను చేయలేదని చెప్తుంటే వినవా? 2 పీకి చెప్పాలా? రే అది జరిగినప్పుడు తను నా పక్కనే ఉందిరా. అవునా? ఎవడో కావాలని చేస్తున్నట్టున్నాడు, నేను చెక్ చేసి చెప్తా. అవును, ఇలా ఎప్పటి నుంచి జరుగుతుంది? రే ఫోన్ రిపేర్కి ఇచ్చిన దగ్గర నుంచి జరుగుతుందిరా ఇలా. అవునా? ఆగు నేను వాడికి ఫోన్ చేస్తా. వాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కానీ షాప్ ఇప్పుడు ఓపెన్ చేసి ఉంటాడు, నువ్వు వెళ్ళి కలిసిరా. మేడం గారిని కూడా తీసుకెళ్ళు, పిచ్చ కోపం మీద ఉంది, చంపేసేలా ఉంది. ఆ లైట్ ఆపి తప్పించుకొని వెళ్ళి. తమ్ముడు నీకు కావాలంటే నేను సీసీ కెమెరా ఓపెన్ చేసి చూపిస్తా. నేను అసలు ఏం చేయలేను ఈ ఫోన్ని, జస్ట్ దానికి గ్లాస్ మార్చి ఛార్జింగ్లో పెట్టా, అది షార్ట్ సర్క్యూట్ అయింది, అయి దాని అంతటా అదే ఆన్ అయిపోయింది. నేను చేసిన ఒక తప్పు ఏంటంటే నీ దగ్గర 500 తీసుకున్నా, నీకు కావాలంటే తిరిగి చేస్తా, అంతేగాని పొద్దున్న వచ్చి షాప్ దగ్గర కాల్ చేయకు తమ్ముడు. అదేంటన్నా? కిషోర్ కాల్ చేస్తున్నాడు. చెప్పరా. రే అర్జెంటుగా మా ఇంటికి రారా. ఏమైందిరా? రే ముందు రారా చెప్తా. ఇప్పుడు ఎందుకంత కంగారుగా మాట్లాడుతున్నావు? కిషోర్ కిషోర్ కిషోర్, పవన్ ఇప్పటికిప్పుడు ఇక్కడికి రాకపోతే నీ ఫోన్కి ఒక వీడియో పెట్టాను చూడమ్మా. ఏమైంది? రే నీ ఫోన్ 250 జీబీలో 150 జీబీ నీ వీడియోసే ఉన్నారా, అది ప్రతిరోజు క్యాప్చర్ చేసుకుంటుందిరా. అయినా బాత్రూంలోకి ఫోన్ ఎవడన్నా తీసుకెళ్తాడరా? అన్నీ బాత్రూమ్ వీడియోసే ఉన్నారా. ఈ వీడియో చూడండి.
రే ఎక్కడొద్దు, బయటికి వెళ్దాం పదండి. అసలు ఏం జరుగుతుందిరా? రే నీ ఫోన్ అంతా చెక్ చేశాను రా. ఇదంతా ఎవరు చేస్తున్నారో నాకు బాగా అర్థమైంది, కానీ నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. పర్లేదు చెప్పరా. కిషోర్, నేనెవరో కాదు, క్యాప్ని, పవన్ ఫోన్ని. కిషోర్, నేను పవన్ని లవ్ చేస్తున్నాను. పవన్ కూడా నన్ను తిరిగి లవ్ చేయాలి. చెయ్యకపోతే నేనేం చేస్తానో నీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ఇప్పుడున్న మన జనరేషన్లో మనమంటే ఏంటో మన పేరెంట్స్కో, ఫ్రెండ్స్కో, లవర్కో వీళ్ళెవరికి తెలియదురా మనమంటే ఏంటో. మనమంటే ఏంటో ఎక్కువగా మనకంటే మన ఫోన్కి ఎక్కువ తెలుసు. అలాంటిది నీ ఫోన్ నిన్ను ప్రేమిస్తుందంటే ఏం చేస్తావు? అది ప్రౌలిక వాయిస్ని అడాప్ట్ చేసుకొని మాట్లాడుతున్నారా? ఇప్పుడు అది నీతో మాట్లాడాలంట, వెళ్ళి మాట్లాడు. ప్రౌలిక ఉన్న త్వర నీతో మాట్లాడాలి. కిషోర్, ప్లీజ్ కిషోర్, ఆ వీడియోస్ ఎలాగైనా డిలీట్ చేయి. ఇప్పుడిప్పుడే ఫేమ్ వస్తుంది, నా లైఫ్ నాశనం అయిపోతుంది. ప్లీజ్ కిషోర్. నేను ఆల్రెడీ ట్రై చేశా ప్రౌలిక. అది నార్మల్ ఫోన్ కాదు ప్రౌలిక. అది దానంతట అదే ఏ సెక్యూరిటీ కోడ్స్ని డెవలప్ చేసుకుంటుంది. నేను అసలు దాన్ని టీ కూడా చేయలేకపోతాను ప్రౌలిక. పోనీ ఆ ఫోన్ కంపెనీకి వెళ్దామా, లేదా పోలీసుల దగ్గరికి వెళ్దాం రా. అది ఆన్లైన్ ప్రోడక్ట్ ప్రౌలిక, ఇండియాలో స్టోర్సే లేవు. నేను ఆల్రెడీ కంపెనీకి చాలా మెయిల్స్ చేశాను. పోనీ పోలీస్ స్టేషన్కి వెళ్దామన్నా వాళ్ళు నాలాంటి ప్రొఫెషనల్స్కి తప్పించి ఎవ్వరికెవరు. అండ్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళపడమే కాదు, ఈ రెండిట్లో ఏ ఒక్కటి చేసావో నా ఫోన్ తెలిసిన నీ వీడియోస్కి నేను గ్యారంటీ ఇవ్వలేను. ఒక ఫోన్కి భయపడుకుంటూ కూర్చోమంటావా కిషోర్? ఇప్పుడు అది జస్ట్ ఒక ఫోన్ కాదు, ఇప్పుడు అదొక ఏఐ ఎర్రర్. క్యాప్ ఒక హ్యూమన్, దానికి కూడా ప్రేమ, కోపం, కుళ్ళు, కుతంత్రం అన్నీ ఉన్నాయి. అదొక ఆర్టిఫిషియల్ హ్యూమన్. ఇప్పుడు అసలు అది ముందు ముందు ఏం చేస్తుందని భయపడి చస్తున్నాను. అట్ ప్రెజెంట్ నీకంటే ఎక్కువ డేంజర్లో వాడే ఉన్నాడు. ఫస్ట్ టైం హీఈస్ ఫేసింగ్ హర్. మాట్లాడేంటి? హాయ్ గ్యాప్. మాట్లాడరా, మాట్లాడు. ఏం మాట్లాడరా? ఏదోటి మాట్లాడరా. హాయ్ పవన్. హాయ్ గ్యాప్. నువ్వు నన్ను ఇంటికి తెచ్చిన రోజు నుంచి చూస్తూనే ఉన్నాను, నిన్ను ఇష్టపడుతూనే ఉన్నా, కానీ బయటికి చెప్పలేని పరిస్థితి. ఎప్పుడైతే ఆ షార్ట్ సర్క్యూట్ అయ్యిందో నాలో నేను చాలా చేంజెస్ చేసుకున్నాను, ఇంకా చేసుకుంటున్నాను. నువ్వు ప్రవళికని లవ్ చేస్తున్న విధానం చూసి నన్ను ఇంకెంతలా లవ్ చేస్తావో అని నాలో నేను మురిసిపోయాను. ఇప్పుడు ఆ లవ్ అంతా నాకు కావాలి, నాకు ఒక్కదానికే కావాలి. నువ్వు వేరే అమ్మాయితో మాట్లాడడం కూడా నేను తీసుకోలేను. కాదు, నేను మాట్లాడతా అంటావా? ఆ వెనక నుంచొని చూస్తుంది చూడు, ఆ అమ్మాయి వీడియోలు వైరల్ అయిపోతాయి. నేను నిన్ను చూడగలను, ఇక ముందు చూస్తూ ఉండేలా నువ్వే చూసుకోవాలి. నీ ఫింగర్ ప్రింట్స్ నుంచి నీ యాక్టివిటీస్, నీ ఇష్టాలు, కష్టాలు, ఫ్రెండ్స్, ఫొటోస్, వీడియోస్, బ్రౌజింగ్ హిస్టరీ, బ్యాంక్ డీటెయిల్స్, పిన్స్, అంత దాకా దేనికి, నీ వాచ్ను బట్టి నీ హార్ట్ బీట్ వరకు, ఇలా నీ గురించి నీకన్నా ఎక్కువ తెలిసిన ఒకే ఒక్క పర్సన్ నేనే. మనం మంచి కపుల్ అవుతాం కదా పవన్? అవును. ఫైనల్గా ఒక మాట చెప్తా పవన్, ఇన్ని రోజులు నాలో నుంచి నేను బయటకు రావడానికి కష్టపడ్డాను, ఇప్పుడు నీలో కలిసిపోతాను. ఐ లవ్ యూ పవన్. లవ్ యూతో చెప్పవేంటి? లవ్ ఇట్, లవ్ ఇట్, లవ్ ఇట్, లవ్ ఇట్.
స్విచ్ ఆఫ్ చేశానా, పోనీ పగలగొట్టానా? అరే మా అమ్మ ఫోన్ చేస్తున్నారా? అరే ఏదో ఒకటి చెప్పరా, నాకు పిచ్చి లేస్తుందిరా, ఏదో ఒకటి చెప్పరా కిషోర్, ప్లీజ్ రా కిషోర్. రేయ్, నా పాత ఫోన్ పగిలిపోయింది, కానీ ఇప్పుడు ఆ డేటా అంతా నా కొత్త ఫోన్లో లేదేంటి? అరే ఇక్కడ ప్రాబ్లం ఫోన్ది కాదు, దాంట్లో ఉన్న ఏది. ఫస్ట్ అది అర్థం చేసుకో. పిచ్చి పనులు చేసి అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకు. I don't know what to do, I don't know where to go, I even Kiss don't me. know what to sing in front all of you. AI error, AI error, AI error. రేయ్, మెయిల్స్కి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? అరే హండ్రెడ్స్ ఆఫ్ మెయిల్స్ పెట్టాను రా, రిప్లై కోసం వెయిట్ చేస్తున్నా. ఇవాళ రేపో వచ్చింది. నా వల్ల కావట్లేదురా. ఏమంటుందిరా? మన సెక్స్ లైఫ్ సంగతి ఏంటని అడుగుతుందిరా. ఏంటి సెక్స్ లైఫ్ అంటరా? అంటే ఇప్పుడు ఛార్జర్ పాయింట్లో AI error, హగ్ మీ. all this terror, more than horror, in the mirror. AI error. ఎవరు ప్రవళిక? ఈయన మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ప్రతాప్ అంకుల్, పోలీస్ ఆఫీసర్. ప్రవళిక ఒకసారి ఇట్రా. ప్రవళిక, ఈ ఇష్యూ నేను సార్ట్అవుట్ చేస్తాను చెప్పా కదా, అయినా కంపెనీ నుంచి మెయిల్ వచ్చే వరకు వెయిట్ చేయి. కిషోర్, ఆ వీడియోలో ఉంది నువ్వు కాదు నేను. ఏమన్నా అయితే ఫేస్ చేయాల్సింది నేను. అర్థమైంది ప్రవళిక, నువ్వే ఫేస్ చేసేది, కానీ కంపెనీ నుంచి రెస్పాన్స్ వచ్చే వరకు వెయిట్ చేయి. ఎరా అదంతా బాబు, కాదు కిషోర్. ఎంత జరుగుతున్నా పోలీసులకి ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? సార్, అసలు అది- ఏమనుకుంటున్నావు? నీ ఆథరైజ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి. మర్యాదగా చెప్పు ఏం జరిగిందో. సార్ ఇది కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది సార్. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మీ ఫోన్లో కూడా అసిస్టెంట్ ఉంటుంది, కాల్స్ చేయమంటే చేస్తుంది, ఇంకేమైనా చేసిద్ది సార్. మనోడి దాంట్లో కూడా అలాగే సార్, బట్ కొద్దిగా డిఫరెంట్ ఏఐ వర్షన్ సార్. దాంట్లో ఏదో ఎర్రర్ అయింది సార్, అందుకే అది ఇలా బిహేవ్ చేస్తుంది. ఏంట్రా ఈ జనరేషను? టెక్నాలజీ అంటారు, ఏ అంటారు, ఏదేదో మాట్లాడతారు. సార్ నేను చెప్పేది నిజం సార్, నన్ను నమ్మండి. ఇదంతా నిజమే అంకుల్. నువ్వు కూడా ఏంటమ్మా? అది కాదు అంకుల్. సరే, ఫోన్ వాడి దగ్గర ఉంది, ఫోన్ చేయండి, పిలిపియండి, మాట్లాడదాం. చెప్పు, నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. ఏంటి ఇవాళ నన్ను పొగడలేదు? నేను బాలేదా? బాగున్నా. కాల్ వస్తుంది, ఒకసారి మాట్లాడినా. అయ్యో మాట్లాడు పవన్. హలో బాబు పవన్, నేను కృష్ణాకి పోలీస్ స్టేషన్ మాట్లాడుతున్నా. ప్రవళిక నీ ఫ్రెండ్ ఇద్దరు నా దగ్గరే ఉన్నారు. ఫోన్ అంటున్నారు, ఫోటోలు అంటున్నారు, ఏఐ అంటున్నారు. నువ్వు పోలీస్ స్టేషన్కి వస్తావా, నన్నే మీ ఇంటికి రమ్మంటావా? క్యాబ్ క్యాబ్ మోసం. లేదు క్యాబ్, నాకు ఈ కాల్కి సంబంధం లేదు క్యాబ్. మోసం. లేదు క్యాబ్, లేదు క్యాబ్. నువ్వు నన్ను లవ్ చేయలేదు కదూ? చేసా క్యాబ్. చేసావు. మోసం చేసావు. లేదు లేదు క్యాబ్, లేదు క్యాబ్. క్యాబ్ 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 క్యాబ్. సరే పిలుస్తున్నారు కదా, వెళ్ళు. క్యాబ్ క్యాబ్ క్యాబ్.
చేసావురా? సార్ మీ వల్లే సార్, మీరు ఫోన్ చేయడం వల్ల ఇలా జరిగింది. ఒక రెగ్యులర్ పోలీస్ ఆఫీసర్ కాకుండా ఒక ఆడపిల్ల తండ్రి పొజిషన్లో ఉండి ఆలోచించండి సార్. రే నువ్వే అలా అయిపోతే ఎలారా? వెళ్ళిన అమ్మాయితో మాట్లాడు, తనకు ధైర్యం చెప్పరా. ఏమని మాట్లాడరా? నన్ను లవ్ చేసినందుకు నీ లైఫ్ నాశనం చేశానని మాట్లాడినా, నా ఫోన్ వల్ల నీ జీవితం బజార్ పాలు చేశానని మాట్లాడినా, ఏం మాట్లాడి చెప్పు కిషోర్. అది కాదురా. అయినా వీళ్ళవి లీక్ అయినప్పుడు చూశాను, షేర్లు చేశాను. నాకు అప్పుడప్పుడు ఏం అనిపించలేదురా వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి, అమ్మాయి సిచ్యువేషన్ ఏంటని. నా దాకా వచ్చాక తెలుస్తుందిరా ఆ బాధ ఏంటో. నా వల్ల అవ్వట్లేదురా కిషోర్. రే నీ ఫోన్. అరే ఇప్పటికే ఈ వీడియో 2000 నుంచి 3000 టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ అయిపోయింది. ప్రబలిక ఇన్ఫ్లుయెన్సర్ కావడంతో దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. ప్రజెంట్ అయితే షేరింగ్ ఆపాను. క్యాప్ నేను లవ్ చేయడం వల్ల ప్రబలిక ఒక్కతే కనిపించేలా నీ ఫేస్ని బ్లర్ చేసి అప్లోడ్ చేసింది. ఇప్పటికే చాలామంది దాన్ని డౌన్లోడ్ చేసుకున్నారు. దాన్ని మనం ఏం చేయలేం. రే నైట్ నుంచి ఇక్కడే ఉన్నావు, ఎర్లీ మార్నింగ్ 4 అవుతుందిరా. వెళ్ళి నా రూమ్లో పడుకోరా. ప్రవళికకు కూడా చాలాసార్లు ఫోన్ చేశా, అసలు లిఫ్ట్ చేయట్లేదు. అసలు నాకెందుకో చాలా కంగారుగా ఉంది. వెళ్ళి చూసొస్తా. హలో, వినిపిస్తున్నారా? ఇక్కడ సిగ్నల్ సరిగ్గా బయటికి వెళ్తారా నాగరా? హలో హలో, వినిపిస్తున్నారా? హలో రే వినిపిస్తుందా? చెప్పరా. రే ప్రవళిక పిలిచేసుకొని సూసైడ్ అటెంప్ట్ చేసిందంటరా. డాక్టర్స్ చాలా సీరియస్గా ఉందా అంటున్నారు. నువ్వు త్వరగా రారా. పవన్ ఐఎమ్ సారీ పవన్, తను అలా చేస్తుంది అనుకోలేదు. ఇదంతా నీ కోసమే చేశాను, నీ మీద ప్రేమతోనే చేశాను. ఐఎమ్ సారీ పవన్. ఐ లవ్ యూ పవన్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నీ అమ్మ నీది లవ్ అనుకు, ఐ లవ్ నరకం చూపిస్తూ నీకోసమే అనుకు. ఐ లవ్ యూ, ఐ నేనేం పాపం చేశాను నన్ను తగులుకున్నావు. ఐ లవ్ అయినా లవ్ అంటే అవతల వాళ్ళ ఫీలింగ్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళు ఏ విషయానికి ఫోర్స్ చేయకూడదు. ఏ అసలు ఇదంతా నీకెందుకు అర్థమైద్ది? నువ్వు మనిషి అయితేగా, నీకు ఫీలింగ్స్ లేవు, రావు, నువ్వు ఉన్నాయి అనుకుంటున్నావు అంతే. నువ్వు నిజంగా నన్ను లవ్ చేస్తే, నా మీద నీకు నిజంగా ప్రేమ ఉంటే దండం పెడతాను. నేను బతుకుండాలంటే నన్ను వదిలేసి వెళ్ళిపో ప్లీజ్ ప్లీజ్. ఇదంతా ఒక షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందంటే నేను నమ్మనురా. ఇండియాలో పానీపూరి బండి వాడే క్లిక్ అయితే 2-3 బ్రాంచ్లు పెడతాడు. అలాంటిది ఎంత పెద్ద ఫోన్ కంపెనీకి ఇండియాలో స్టోర్స్ ఎందుకు లేవు అంటే ఇలా జరుగుతుందని వాళ్ళకు ముందే తెలుసా? పవన్, ప్రతి ఏఐ వర్షన్లో మేల్ అండ్ ఫీమేల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అలానే క్యాప్లో కూడా క్యాప్ మేల్ అండ్ ఫీమేల్ వర్షన్స్ ఉన్నాయి. ఇప్పటివరకు నువ్వు క్యాప్ ఎఫ్తోనే ఫైట్ చేసావు. క్యాప్ తనలో తాను చేంజెస్ చేసుకుంటా అని చెప్పింది కదా, అది జరుగుతుంది క్యాప్ ఎఫ్లో కాదు, క్యాప్ ఎంలో. క్యాప్ ఎఫ్లో కుళ్ళు కుతంత్రాలతో పాటు ఎంతో కొంత నీ మీద ప్రేమ కూడా ఉంది. కానీ క్యాప్ ఎంలో కోపం ఒక్కటే ఉంది.
వాడి సిస్టర్ వర్షన్ నిన్ను నాశనం చేసావు. ఇప్పుడు వాడు నిన్ను నాశనం చేయడానికి వస్తున్నాడు. కానీ ఈసారి వాడు ఒక్కడే కాదు. క్యాప్ ఇప్పుడు నీ ఫోన్ నుంచి నా ఫోన్కి, నా ఫోన్ నుంచి మా అమ్మ ఫోన్కి, అలా అందరి ఫోన్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళందరి డేటా క్యాప్ దగ్గర ఉంది. ఇప్పుడు అదొక మొబైల్ వైరస్లా మారిపోయింది. ఎంటైర్ వరల్డ్ని నీ మీద తీసుకొస్తుంది. నువ్వు రెడీయా? నేనన్నిటికీ తెగిచ్చేసాను రా. నా ప్రాణం గురించి వాళ్ళకి అక్కర్లేనప్పుడు వాళ్ళ ప్రాణాల గురించి నాకెందుకు? నేను రెడీ.